ఇక రైతు హిత మీటింగ్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండ్రు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏదో కథ ఉందా మీ పరిధిలో డార్క్ ఏరియా ఏమైనా డిక్లేర్ ఉందా? మీరు కనుక్కునే ప్రయత్నం చేయాలి. కొన్ని చాలా తమాషా ఏరియాలు ఉంటాయి, అది ఎందుకో సూటు చూసుకొని అక్కడనే పడతాయి రాళ్ళ వానలు. ఇవాళ కర్మ కావచ్చు కానీ ఇప్పుడు మారుతుంది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇరిగేషన్ కృష్ణా గోదావరి నీళ్ళు భూమి మీదకి వస్తే కుంటల చెరువులు నిండి ఉంటే ఎక్కువ మారుతుంది. ఎక్కువ చేంజ్ అయితే రాళ్ళ వాన కూడా పారిపోతుంది. సైంటిస్టులు చెప్పేది, నా సొంత కవిత్వం కాదు ఇది. సో అట్లా ఇప్పుడు ఎక్కువ మారుతుంది కాబట్టి అవి పోతాయి. బట్ ఎనీవే, రాళ్ల వానలు విరివిగా కురిసేటువంటి ప్రదేశం ఏమైనా మీ పరిధిలో ఉందా? ఉంటే వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయాలి? క్రాప్ ప్యాటర్న్ మార్చాలి. రాళ్ల వాన రాకముందే కోసుకుంటట్టు పంట పెట్టిపియాలి, దాన్ని దెబ్బ పడకుండా. యూ గాట్ మై పాయింట్. రాళ్ల వాన ఏ టైం కురుస్తుందో మనకు ఒక అంచనా ఉంటుంది ఇంచుమించు. అట్లా దానికి దొరకకుండా దాని ట్రాప్, రాళ్ల వాన ట్రాప్కు పోనటువంటి పంట పెట్టిపోయాలి. అక్కడ ఎక్కువసార్లు రాళ్ల వాన కురిసేటువంటి ప్రాంతం కనుక మనకు ఐడెంటిఫై అయితే ఆ విధానం అవలంబిస్తాం రేపు. బేసిక్గా ఇంకో పని జరగాలి. నిరంతర ఇంటరాక్షన్, ఇంతకుముందు చెప్పి నిరంతర ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. ఏఈఓ గారు ఫార్మర్స్ లేదా ఫార్మర్స్ దెమ్సెల్వ్స్ వాళ్ళు కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక ఆయన సపోజ్ ఒక భూమి సేమ్ పంట పెట్టింది, నాకు 50 బస్తాలు వస్తుంది, ఆయనకి 25 దాటుతుంది. కారణం ఏంది? నేను ఏం చేస్తానో ఆయనకు నేను చెప్పాలి. ఆయనకి ఎందుకు దెబ్బతింటాడో పరిశీలన జరగాలి. అంటే ఇంటరాక్షన్ కావాలి. నేనేం పద్ధతి అవలంబిస్తున్నా, ఆయన ఏం పద్ధతి అవలంబిస్తున్నా, ఎక్కడ లోపం ఉన్నది అది తెలియాలి. నిరంతర ఇంటరాక్షన్ జరగాలంటే మీరు ఒక పని చేయాలి దయచేసి. ఈ 5,000 ఎకరాల క్లస్టర్ ఏదైతే ఉందో, 5,000 ఎకరాల సముదాయం, అందులో ప్రధానమైన గ్రామం ఏది అందరికి అందుబాటులో ఉండేది? మొత్తం క్లస్టర్కు సెంటర్లో ఉండేటువంటి ఊరు అది మీరు గుర్తించాలి. ఏఈఓలే గుర్తించాలి దయచేసి, వేరే వాళ్ళు కాదు. ఈ బాధ్యత ఏఈఓలదే. గుర్తించి ఏం చేయాలా? మీరు గుర్తించి పైకి రిపోర్ట్ ఇస్తే అక్కడ ఇంత సోఫిస్టికేటెడ్ కాకపోయినా ఒక 300-400 మంది రైతులు కూర్చొని మాట్లాడుకొని చేసుకునేటువంటి ఒక షెడ్ ఒకటి కట్టుకుంటాం మనం ప్రతి సెంటర్లో. దాని వెనుకనే చిన్న గోడౌన్ లాంటివి కూడా కట్టుకుంటాం. దాని పక్కనే, దానికి మామూలు గోడౌన్, సైంటిఫిక్ కాదు. అప్పటికప్పుడు ఏదైనా ఎరువులు వచ్చి మంచి వచ్చింది చెడ్డ వచ్చింది ఇచ్చేదానికి చేసేదానికి అక్కడ ఏదైనా తాత్కాలిక అవసరాల కోసం అవసరమైన చిన్నపాటి సోర్స్ అది కూడా క్రియేట్ చేసుకుంటాం. దీనిలో మంచి మైక్ సెట్, చక్కటి సౌండు చక్కగా పెట్టుకొని నిరంతరంగా మాట్లాడుకునేటట్టు, రైతులు వచ్చేటట్టు, చర్చలు జరిగేటట్టు, ఎప్పటికప్పుడు అనుభవాలు పంచుకునేటట్టు మంచిగా అక్కడ చెప్పుకుంటాం. లేదు ఏఈఓ గారు ఈ సంవత్సరం ఈ పంట, ఈ కథ కార్ఖానా, మనం ఈ క్రాప్ కాలనీలో ఉన్నాం, విత్తనం ఇది కథ ఇది అని చెప్పేటప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే కూడా 400 మంది 500 మందిని పిలుచుకుంటే చెప్తే ఇప్పుడు ఎంతమంది అవుతారంటే నాకు తెలిసి 5,000 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ మీకు 1000 నుంచి 2,000 మధ్య ఉంటుంది మీ రైతుల సంఖ్య. కొంచెం పెద్ద రైతులు ఎక్కువ ఉంటే తగ్గుతుంది, చిన్న రైతులు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి 1000 నుంచి నాకు తెలిసి స్టార్టింగ్ ఫ్రమ్ 1000 to 2000 లోపే ఉంటుంది రైతుల సంఖ్య. మీరు వాళ్ళ గ్రామాలకు పోయి కలుసుకోవచ్చు, వాళ్ళ ఇళ్ళలో పోయి కలుసుకోవచ్చు. మీరు చూడండి, మీరు వాళ్ళ కోసమే ఉన్నారు అనే మాట వాళ్ళకు ఒకసారి అర్థమైతే మీరు పోతే మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు. సార్ టిఫిన్ తిని సార్ ఛాయ్ తాగు సార్. చాలా ప్రేమ ఉంటుంది రైతాంగంలో. వాళ్ళ పొలంలో ఏదైనా మంచి కూరగాయలు పడితే కూడా మీకు ఇస్తారు, మీ బ్యాగ్లో పెడతారు, ఇవి తీసుకుపోండి సార్ అని చెప్పి. అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళతో దయచేసి ఏర్పరచుకునే ఆ లైజాన్, ఆ సంబంధం చాలా గొప్పగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. కరుగురుమన్నట్టు ఉండద్దు. వాళ్ళకు రాని ఆంధ్రంలో మాట్లాడద్దు, ఇంగ్లీష్లో మాట్లాడద్దు. పక్క తెలంగాణ కలోక్విల, తెలంగాణ భాషల వాళ్ళకి అర్థమయ్యే భాషలు చెప్తే సులభం అవుతుంది. కాబట్టి అట్లా మాట్లాడాలి, సంబంధం పెట్టుకోవాలి. ఆ షెడ్ కూడా మనం కట్టుకుంటాం. మీకు మినీ ల్యాబొరేటరీస్ సమకూర్చే ప్రయత్నం మంత్రి గారు చేస్తున్నారు. దాదాపుగా 2000 ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. అవి మీకు చెప్తారు ఇప్పుడు నేను పోయిన తర్వాత మినిస్టర్ గారు ఆ డీటెయిల్స్. అందరి రైతుల యొక్క భూసార పరీక్ష కూడా దయచేసి చేయాలి. కైండ్లీ యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. ఇప్పుడు ఈ 365 డేస్ గడిచేలోపు, ఈ సంవత్సరం గడిచేలోపు, నెక్స్ట్ ఇయర్ లోపు ప్రతి ఒక్కరిది కూడా రైతులకు దయచేసి భూసార పరీక్ష చేయాలి. అది కంప్యూటరైజ్ కావాలి. ఇక అక్కడి నుంచి మనం యుద్ధం. ఇదంతా అయి టెక్నికల్ నోహా వచ్చి
కింది నుంచి మీ దాకా సంఘాలు సమాఖ్యలు ఏర్పడి ఈ టెస్టులు అయిపోయి ఇదంతా అయిపోయి మనం అనుకునే షెడ్లు కూడా నిర్మాణం చేసుకొని ఈ సంవత్సరం కట్టేద్దాం. ఆ షెడ్ కూడా వీల్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో అట్లా మొత్తం ఈ భూమికి అంతా కూడా ఏర్పాటు కావాలి. చేసుకున్న తదనంతరం నెక్స్ట్ జూన్ నుంచి మనం యుద్ధం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ సీజన్ నుంచి స్టార్ట్ చేస్తాం. రైతులకు డిపాజిట్ చేసే డబ్బు ఏదైతుందో ఒక విడత మే నెలలో ఇస్తాం. మే 15th లోపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేస్తాం. మధ్యలో దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఏ పైరవి కారు లేదు, వీళ్ళు బట్టేది సచ్చేది. దానికి కూడా ఇప్పుడు ఏఈఓ గారే గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు ఏఈఓ గారు ఇద్దరు కలిసి సంతకం చేసి ఏదైతే అప్లోడ్ చేస్తారో ఇక్కడ పోచారం గారు పాతసారథి గారు గా అకౌంట్లని డబ్బులు ఇస్తారు. ఇక మళ్ళీ మధ్యలో ఏం పైరవి తిరిగేది స్టేట్ ఇక్కడ హైదరాబాద్ రిలీజ్ అయితే రైతు అకౌంట్లో పోవాలి అంతే. నో పైరవి, నథింగ్, నో రూమింగ్ అరౌండ్ ఆఫీసెస్. అంత క్లీన్గా పెట్టుకుంటాం. అది జరగాలంటే దయచేసి ఏఈఓలే ప్రధానమైనటువంటి, దానికి మీరే ప్రధాన పాత్ర. 2 ఈ సాయిల్ టెస్ట్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి సజెస్ట్ చేస్తారు ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఏ ల్యాండ్ యాసిడిక్ ఉంది, ఎట్లా ఉంది, అవన్నీ మీరు తెలుసు కాబట్టి మీరు చెప్తారు. డిపార్ట్మెంటు యూనివర్సిటీ కూడా చెప్తుంది. దాని ఏర్పాటు కూడా చేసుకోవాలి. ఈ విధంగా తయారైతే మిగిలినవి మళ్ళీ మనం తర్వాత ఆలోచించుకుందాం. మేము వ్యవసాయ కుటుంబం అంతా ఒక్కసారి చూసి నాకు కడుపు నిండిందని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. వారు అన్నమాట వాస్తవం. హెడ్ కాబట్టి డిపార్ట్మెంట్ ఆయనకు సంతోషం ఉంటుంది, ఉండవలసిందే. నాకు కూడా సంతోషం ఉంది. అయితే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, మళ్ళీ చాలాసార్లు ఇదే హాల్లో మనం కలుస్తాం. ఒకసారి తను అయిపోలే. ఈ ఏడాదిలో కనీసం ఒక 5-6 సార్లు మళ్ళీ కలుసుకొని మొత్తం మనం కొలిక్కి వస్తే సంఘాలు ఏర్పాటు చేసేటప్పుడు కానీ పలానప్పుడు కానీ ఏమేమి ఆటంకాలు వస్తాయి అన్నీ అనుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకుంటే మొత్తం మనం అనుకునే లెక్కలో నెక్స్ట్ ఇయర్కు విల్ బి రెడీ టు గో ఫర్ ఎ వార్. దరిద్రం మీద, కరువు మీద, కాటకం మీద యుద్ధానికి పోయే పరిస్థితికి వస్తాం, డెఫినెట్గా వస్తాం. మీరు ఇంకోటి కూడా మీ పరిధిలో ఇంకొక పాయింట్ రాసుకొని దయచేసి దాన్ని చెప్తే మంచిది. మీ పరిధిలో మీరున్న పరిధిలో మైక్రో ఇరిగేషన్ ఎంత విస్తరణ ఉంది, అది ఏ రకమైంది ఉన్నది, డ్రిప్పా, స్ప్రింక్లరా, ఏది ఉంది, ఇప్పుడు ఎంత ఇవ్వబడి ఉంది ఆల్రెడీ అనేది కూడా మీరు తీసుకుంటే మంచిది. మైక్రో ఇరిగేషన్ మీ క్లస్టర్లో ఎంత ఉందంటే ఏ క్లస్టర్లో ఎంత ఉందనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఎక్కువ అవసరం ఉందనుకో, కొంచెం వాటర్ తక్కువ ఉండి, గ్రౌండ్ వాటర్ తక్కువ ఉండి, నీళ్ళ సదుపాయం రాకుండా ఉన్న కాడ అక్కడ విస్తరిస్తాం బాగా. లేదు పర్వాలేదు ఫ్లడ్ ఇరిగేషన్ కూడా చేయగలుగుతాం ఒకటి, కొద్దిగా లేట్గా పోతాం అక్కడికి. ఇప్పుడు ఏం చేద్దామన్నా ఒక సైంటిఫిక్ ప్రాతిపదిక లేదు, లెక్కలు లేవు. సోన్ ఏరియా అంటే గింత అంటే నమ్మాలి అంతే తప్ప కరెక్ట్ లెక్క లేదు. బట్ ఆఫ్టర్ దిస్ ఏ గుంటలో ఎంత పంట ఉన్నదో కూడా చెప్పేటువంటి అథారిటీ మనకు దొరుకుతుంది. వీ వాంట్ దట్. అప్పుడు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాం, పర్ఫెక్ట్ అవగాహన కూడా రాగలుగుతాం. అందువల్ల ఈ ప్రకారంగా జరగాలి. బోర్ కొడతలేదు కదా మీకైతే, సరిపోయింది కదా. ఇవి బేసిక్స్, మెయిన్ బేసిక్స్ మీదనే పోదాం మనం. ఇంతకు మించి ఎక్కువ వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాం కూడా నేను కోరుతా ఉన్నా. బై June 10th ఇవి తయారైతే, ఈ బేసిక్స్ వస్తే, ఈ లోపల ఇక్కడ కూర్చుని కొంత పాలసీ సీనియర్ ఆఫీషియల్స్, యూనివర్సిటీ, నేను, మనమంతా కూర్చుందాం. ఒక 1200 మంది ప్రగతి భవన్లో జనైతలో కూర్చొని ఒక డే లాంగ్ వర్క్షాప్ పెట్టుకొని దీనికి సపోర్టివ్గా క్రాప్ కాలనీ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఈ గోడౌన్స్ ఎట్లా ఉన్నాయి, వాటి ఈ ఫర్టిలైజర్ ఎట్లా పెట్టాలి, ఇదంతా కూడా చెప్పాలి. ఇంకోటి రైతులకు నేను మనం చెప్పిన తర్వాత నాకు ఈ 27th వరంగల్ సభ అయిపోతే దానిలో కూడా చెప్తాను. దయచేసి నేను 4000 చెప్పింది ఏంటంటే మొత్తం ఎరువులు అని ఒక మాట అన్నాను అట్లా, కానీ మొత్తం అంత ఎరువులు అవసరం ఉండయి. 1-1.5 బస్తాలు లేదా 2 బస్తాలు డిఏపి ప్లస్ 2-2.5 లేదా 3 బస్తాలు యూరియా. ఇవి 22-23 వస్తాయి. మిగిలిన 16-17 దే కెన్ బై దేర్ సీడ్, దే కెన్ బై ద పెస్టిసైడ్. కొంత ఒక విడతకు వ్యవసాయ కూలికి కూడా పనికొస్తాయి, ఎకరమే కాబట్టి కూలికి కూడా పనికొస్తాయి. కాబట్టి ఇంత మంచి అవకాశం మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పాలి. మొదటి విడతలో మేలో వేస్తాం మనం, రెండవ విడతలో అక్టోబర్లో వేస్తాం. మొదటి విడత డెఫినెట్లీ బిఫోర్ 15th మే, రెండవ విడత డెఫినెట్లీ బిఫోర్ 15th అక్టోబర్. ఇది కరెక్టా కాదా చెప్తే, ఆఫీసర్ చెప్తే మళ్ళీ మనం మార్చుకోవచ్చు కూడా అవసరం అనుకుంటే. నాకున్న నాలెడ్జ్లో ఇది కరెక్ట్ అని అనుకున్నాం సెకండ్ క్రాప్ కానీ. సో 2 క్రాప్లకు కూడా ఇస్తాం. ఈ సదుపాయం వినియోగం చేసుకోవాలి అని వాళ్ళని బాగా ప్రేరేపితం చేసి
ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు, ఇది ఎంత గొప్పగా చేసుకున్నంత బాగుంటుందని చెప్పి వాళ్ళని తయారు చేయటం. ఈ ఎంఎస్పి కూడా ఒక భయోత్పాత స్థితి ఇంతకుముందు ఉండేది, వాని దయా మార్కెట్కి వస్తే ఇప్పుడు అది ఉండదు. అది కూడా మనం బలోపేతం అవుతున్నాం, ఆర్గనైజ్ అవుతున్నాం కాబట్టి అని కూడా వాళ్ళకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయాలి. ఆ రకంగా భూమిక తయారైతే, ఒక 5-6 ఏళ్ల కష్టంలో భూమిక తయారైతే ఈ రైతు సంఘాలు ఏర్పడడం కూడా నేను పిలిచి అడ్రస్ చేయాలి. మీకు ఎట్లయితే షేర్ చేసుకుంటామో వాళ్ళని పిలిచి కూడా నేను సదస్సులు పెట్టాలి. ఇక్కడికి రప్పించడమో లేదా నేనే జిల్లాలో పోవడమో ఏదో పద్ధతిలో ఒక రౌండ్ అన్ని జిల్లాల రైతు సంఘాలు సమాఖ్యలు అడ్రస్ చేస్తే వాళ్ళు కొంత ఎడ్యుకేట్ అయ్యి ధైర్యం కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతటికి నేను పోలేకపోయినా కొంత మినిస్టర్ గారు వెళ్తారు, కొంత సెక్రటరీ గారు వెళ్తారు, కొంత అధికారులు వెళ్తారు, రకరకాలుగా వెళ్తాం. ఆ ప్రకారంగా చేయవలసిన అక్కడే ఉంటుంది. నా ప్రార్థన దయచేసి మీతోని, ఇది ఒక మహాయజ్ఞం, మామూలు పని కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 55,46,000 రైతు కుటుంబాలు, 55,46,000 ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు బాగు చేసేటువంటి పని మనం చేస్తున్నాం. చిన్న విషయం కాదు. సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా 100% భారతదేశానికి తెలంగాణ దిక్సూచి అవుతుంది. మిషన్ భగీరథ పెట్టినాడు, చాలామంది భయపడ్డారు. ఇప్పటికీ 9 రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయారు. మీ ఇంజనీర్లను పంపించమన్నారు, నేర్చుకుంటా ఉన్నారు. ఇట్లా చాలా విషయాల్లో వస్తున్నారు. మిషన్ కాకతీయ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాజేందర్ సింగ్ వచ్చి చూసి సంతోషపడి వరంగల్ జిల్లా నర్సంపేటలో మనం బాగు చేసిన మిషన్ కాకతీయలో బాగు చేసిన చెరువు కట్ట మీద ఆయన బర్త్డే జరుపుకున్నాడు. అంత మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బాగా ప్రేజ్ చేస్తూ ఉన్నారు. నిన్న మనం ఎరువులు ఇస్తామన్నాం, పెట్టుబడి ఇస్తామన్నాం, రైతుకి 8,000 రూపీస్ పర్ ఎకర్ ప్రయాణం ఇస్తామన్నాం. మొత్తం దేశమే నివ్వరబోతా ఉంది, పరేషాన్ అన్నారు. నిన్న 10 మంది ముఖ్యమంత్రులు అడిగారు, నేను పంపిస్తున్నా బాబు, మాకు నోటు పంపించమంటే నేను పంపిస్తాను, నాకు టైం కావాలి, రేపేళ్ళుండే మా మీటింగ్ ఉంది, మేమే ఇంకొక నిర్ధారణకు రాలేదు, మాకు ఆల్మోస్ట్ జూన్ 10th వరకు ఒక ఐడియాకి వస్తాం, జూన్లో పంపిస్తామని చెప్పారు. అంటే అంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రమైనా, ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ ఒక అద్భుతమైన పందాలు మనం పోతున్నాం కాబట్టి, కన్విక్షన్తో పోతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇతరులకు ఆదర్శంగా ఉంటా ఉన్నాం. మన రైతాంగాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవడానికి వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ తెలంగాణలో నిరూపించడానికి దయచేసి మీరు బద్ధకంకనలై పోవాలి. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముండి పట్టు పడితే విజయం సాధిస్తారు. తెలంగాణ ఉద్యమానికి పోతుంటే కొన్ని లక్షల క్వశ్చన్లు వాళ్ళ దుంపలు తగిన నన్ను అడిగారు. లక్షల, ఇక వేలు కాదు. ఏం చేయాలి రాని ఒక పాట రాసిన నేనే. అంటే వస్తుందంటవా సార్, కానిస్తారంటవా, ఇదివరకు కాకపోయే, ఇట్లా అనుమానం. నేను చెప్పిన సిపాయిల తిరుగుబాటు విఫలం అయిందని, 1857 మ్యూటినీ, ఇట్ వాజ్ ఎ ఫ్లాప్. సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని చెప్పి ఆ పాట నేను రాసి. ఇలా మీరు అనుకుంటే, మీరు కంకణ బద్దులైతే, ఒక సంకల్పం చిత్తశుద్ధం తీసుకుంటే నిజంగా బంగారు తెలంగాణ చేయండి. ఒక కేసీఆర్తో నేను కాదు, నా ఒక్కంతో కాదు, మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయ్యి ఆ సంకల్పం తీసుకుంటే 100కు 100% బంగారు తెలంగాణ, బంగారు వ్యవసాయం, దేశానికే ఆదర్శమయ్యేటువంటి తెలంగాణ వ్యవసాయ రంగం తయారైతుంది, అయి తీరుతుంది. దీనికి పెద్ద ఏండ్లు ఫోన్లు పట్టది. నెక్స్ట్ ఇయర్లోనే ఆ రిజల్ట్స్ మనం ప్రొడ్యూస్ చూపెట్టగలుగుతాం. ఒక్క ఇయర్ చేసేటప్పటికి వచ్చే లొసుగు లోపాలు, మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ బట్టి రిఫార్మ్ చేసుకుంటాం. ఆ పై నెక్స్ట్ ఇయర్లో 100% విల్ బి ఏ రోల్ మోడల్ టు ద హోల్ నేషన్. 100% ఆ స్థితి సంతరించుకుంటాం. మీకు వసతులు ఉంటే, మీకు నాకు తోచిన వసతులు మంత్రి గారు నా దృష్టికి వచ్చినాయన్నీ, మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ మోటార్ బైక్స్ కానీ, అదేవిధంగా మీకు కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా కొనియమని చెప్పినాం, కొనిస్తాం, దానికి ఇబ్బంది కూడా ఉండదు. అధికారులు మొత్తమే పర్యటన చేద్దని నేను చెప్తలేను. గ్రౌండ్ నుంచి వచ్చే వాటికి సొల్యూషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గ్రౌండ్ తిరగడానికి అవసరమయ్యే అధికారులకు వెహికల్ అలవెన్సెస్ కూడా పెంచుదాం, తప్పకుండా అది కూడా ఏర్పాటు చేద్దాం. మీకు తిరగడం సులభమవుతుంది కాబట్టి నిన్న కొత్త ప్రతిపాదన తెచ్చినారు. మళ్ళీ మీరు నాకు గెలిచినప్పుడు మనం చర్చ చేసుకుందాం. సంవత్సరంలో ఎన్ని రోజులు టూర్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా అవసరం ఉంటుంది, మీ అవసరాలు ఏంటి, వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు కూడా విరివిగా పర్యటనలు చేసే ఏర్పాట్లు కూడా చేసుకుందాం. రీసెర్చ్ పెంచడానికి డిపార్ట్మెంట్లో చేయాల్సినటువంటి చర్యలు దయచేసి మంత్రి గారిని ప్రార్థించేది. యూనివర్సిటీ వీసీ గారిని కూడా కోరుతా ఉన్నాను. నేను
మేము ఆశించే పద్ధతిలో మన రాష్ట్రంలో పండే పంటలలో జరగాల్సినటువంటి రీసెర్చ్, ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెంచేటువంటి ట్రిక్స్, ఉత్పాదకతకు అవలంబించాల్సిన పద్ధతులు ఏమేం చేయాలనేది కూడా మీరు చేయాలి. సెక్రటరీ గారికి, మంత్రి గారికి మళ్ళీ ఒకసారి నా విజ్ఞప్తి, నేర్చుకోవచ్చుకుంటే వచ్చేది జ్ఞానమే. ఆ జ్ఞాన భాండాగారం తెలంగాణకు వస్తే అది నిరంతరంగా ఉంటుంది. నేర్చుకోవచ్చుకున్న వాళ్ళు నేర్పవలసిన వాళ్ళకు నేర్పుతారు. కాబట్టి దయచేసి ఒక 300 మంది వ్యవసాయ అధికారులను తక్షణం ఇజ్రాయెల్ పోసినట్టు ఏర్పాట్లు చేయండి. వాళ్ళు పోయి వస్తే లాభం జరుగుతుంది రాష్ట్రానికి. ఆ లాభం శాశ్వతం అవుతుంది మనకు. ఆ ఖర్చు వృధా కాదు, లగ్జరీ కాదు. కష్టపడి నేర్చుకొచ్చుకుంటారు మనోళ్ళు. ఒకసారి నేర్చుకుంటే దే విల్ ఇంపార్ట్ టు అదర్స్. ఇక్కడ మన దగ్గరనే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక 300 మంది అధికారులను విడతల వారీగా ఇజ్రాయెల్ బ్యాచ్లకు పంపించే ఫైల్ నాకు పంపండి, నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను. ఆ పంపించే ప్రక్రియ కూడా మొదటి బ్యాచ్ను వెంటనే పంపించే ఏర్పాట్లు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక గొప్ప చరిత్రాత్మక దినంగా మన తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న దినంగా నేను భావిస్తూ ఉన్నా. దాన్ని దయచేసి మీరు నిజం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాకు ఇప్పుడు 64 సంవత్సరాల వయసు. తెలంగాణ కావాలనుకున్నా వచ్చింది. ఇది బంగారు తెలంగాణ. నాకు ఏం వ్యాపకం లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు, ఎవరితో కొట్లాట లేదు. బతికి ఉన్న ఈ మిగిలిన పీరియడ్లో తెలంగాణ పచ్చగా కలకల్లాడుతుంటే, దుఃఖం లేనటువంటి రైతు కళ్ళు చిరునవ్వుతూ ఉంటే దాన్ని చూడాలనే కాంక్ష తప్ప నాకు ఇంకో మరో కాంక్ష కూడా లేదు. దయచేసి మీరు నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెలుగా నా ఆకాంక్ష నెరవేరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అటువంటి మంచి హృదయంతో మీరు కదలండి. అందరం కూడా సహృదయంతో కదులుదాం. తప్పకుండా సహృదయంతో చిత్తశుద్ధి ఎదుటి విజయం చేకూరుతుంది. మీరందరూ కూడా విజయం పొందాలని చెప్పి విజయోత్సవం దీవిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.